హాయ్. నమస్తే. ఈరోజు 'వేయి స్తంభాల గుడి', రామప్ప దేవాలయము చూద్దామనేసి పొద్దున్నే 4 గంటలకి బయలుదేరాము. ముందుగా కాజీపేట వెళ్ళాము. అక్కడ ఒక చిన్న సెల్ఫీ తీసుకొని, ఆ తర్వాత కొంచెం టిఫిన్‌లు గూడా చేసి, ఆ తర్వాత బస్సులో ప్రయాణం చేసి 'వేయి స్తంభాల గుడికి' ఫస్ట్‌గా వెళ్ళాము. ఆ తర్వాత 'వేయి స్తంభాల గుడిని' లోపల ఉన్నటువంటి విశిష్టతలన్నీ తెలుసుకున్నాము. సో, మనం 'వర్షం' మూవీ చూసే ఉంటారు అందరూ. అక్కడ 'ప్రభాసు', 'త్రిష' వాళ్ళిద్దరూ కూర్చున్నటువంటి ప్లేస్ ఇది. సో, ఇక్కడే వాళ్ళు వర్షం పడుతునేటప్పుడు ఒకరి వెనకాల ఒకరు ఉంటారు. సో, ఆ సీన్ మనందరికీ గుర్తే ఉండుంటుంది. సో, ఇక్కడ బానే చాలా సంతోషంగా అనిపించింది. ఈ ప్లేసు 'వేయి స్తంభాల గుడి' వీళ్ళంతా మా ఫ్రెండ్స్. సో, అక్కడ చూడండి మధ్యలో నంది, అటువైపు గుడి, ఇటువైపు గుడి. చాలా చక్కగా చక్కనైనటువంటి శిల్పాలతో నిండి ఉందిది. చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇటువంటి గుడులకి మనం వెళ్ళేటప్పుడు మన యొక్క చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర అనేది తెలుస్తూ ఉంటది. మా ఫ్రెండు ఆహ్, రాయి శిల్పం మీద ఉన్నటువంటి వాటిని చదివాడు. సో, సరదాగా కామెడీగా చదివాడు. ఓకే. తర్వాత అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కరం బయలుదేరాము. బయటికి ఇంకా వెళ్ళిపోదాం అనుకునేసి. ఎందుకంటే అప్పటికే 10:30 అయిపోయింది. సో, బస్సులో ఇక స్తంభాల గుడి కంప్లీట్ అయిపోయిన తర్వాత రామప్ప దేవాలయానికి వెళ్దాం అనుకుని డిసైడ్ అయ్యాము. సో, అక్కడి నుంచి వేయి స్తంభాల గుడి దగ్గర నుంచి హనుమకొండ నుంచి ములుగూరు వెళ్ళాము. ములుగూరులో చక్కగా వెజ్ బిర్యానీ తీసుకున్నాము. ఆ వెజ్ బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత ఆహ్, చిన్న కమండర్ లాంటిది ఇక్కడ ఒకటుంది. ఆ కమండర్‌తో మేము రామప్ప దేవాలయంకి వెళ్ళాము. చాలా బాగుంది ఇది కూడా. సో, ఇక్కడ కూడా చాలా విశిష్టతలు ఉన్నాయి. సో, మనకి ఆహ్, వరల్డ్ హెరిటేజు మనకి గుర్తించబడినటువంటిది ఈ యునెస్కో బడినటువంటి ఆలయం కాబట్టి దీనికి కూడా చాలా చరిత్రే ఉంది. సో, మనకు తెలిసినంత వరకు కూడా కొంచెం కొంచెం తెలుసుకుందాం అనుకునేసి ఇంకా ఈ ప్రయాణాన్నయితే మేము మొదలుపెట్టాము. సో, ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఎలా చక్కగా వన్ బై వన్ వచ్చేస్తున్నారు. సో, లోపలికి అందరం వన్ బై వన్ వచ్చామనమాట. సో, అందరూ ముందు నుంచి వస్తే మేము మాత్రం వెనక నుంచి వచ్చాము ఇక్కడ. సో, అయినా ఇక్కడ కూడా చా వేయి స్తంభాల గుడి అయితే ఎలా ఉందో దానికన్నా ఇది కూడా బానే ఉంది. సో, 2 కూడా దేనికున్న చరిత్ర దానికి ఉంటుంది కదా! సో, దీనికి కూడా గోపురం గాని, లేకుంటే అక్కడ చెక్కినటువంటి శిల్పాలు గాని, అన్నీ రాయిలతోనే ఉన్నాయి. ప్రతీది కూడా చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. సో, ఇక్కడ కూడా ఒక నంది ఉంది. ఆ వేయి స్తంభాల గుడి దగ్గర అయితే ఎలా అయితే ఉందో, ఇక్కడ కూడా సేమ్ టు సేము ఒక నంది ఉంది. 2 కూడా శివాలయాలు కాబట్టి, అందుకు ఇక్కడ నంది నంది ఉన్నట్టు ఉన్నాయి. సో, లోపల కూడా చాలా బాగుంది. ఆ వ్యూ కొని, విజనరీ గాని మొత్తం యాత్రికులకైతే చాలా చాలా బాగుంటుంది. సో, ఫైనల్‌గా ప్రతి ప్లేస్‌లో మేము ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఎప్పుడైనా సరే వెళ్తే ఈ ప్లేస్‌ని కొంచెం వెళ్ళండి. ములుగు నుంచి మళ్ళీ ఒక 15 కేఎం దూరం ఉంటుంది. సో, 15 కేఎం దూరంలో మనకి ఈ రామప్ప దేవాలయం అనేది ఉంటుంది. సో, అది గుర్తుంచుకోండి.